జిహెచ్ఎంసీలో ఆక్యుపెన్సీ స్కామ్ అంటండి. ఆర్ఎస్ బ్రదర్స్ ఏంటిది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమాలకు అడ్డాగా మారుతుందా? నిబంధనలను తుంగలోకి దొక్కి ప్రభుత్వ ఖజానాను కోట్లాది రూపాయలు గండి కొడుతూ అధికారులు సాగిస్తున్న ఓసీ దందా ఇప్పుడు నగరంలో సంచలనంగా మారింది. గచ్చిబౌలిలోని ఒక భారీ వాణిజ్య భవనానికి నివాస భవనంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడం వెనుక భారీ స్థాయిలో ముడుపు అందిన ఆరోపణలు ఉన్నాయంట. ఏంటి దీనికి? ఇప్పుడు దీనికి నివాస భవనంగా ఓసీ సర్టిఫికేట్ ఇచ్చారా? ఆ కమర్షియల్ కాంప్లెక్స్కి క్లియర్ కనపడుతుందిగా. గచ్చిబౌలి గ్రామంలోని ప్లాట్ నెంబర్ 206, 206Aలో బి అశోక్ బాబు అనే వ్యక్తికి సంబంధించిన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో అధికారుల నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చేశారు. జూన్ 1, 2023 ఈ ప్లాట్లో వాణిజ్య భవన్ నిర్మించుకోవడానికి అనుమతి లభించింది. అంటే కమర్షియలే కదా. దాని పర్మిట్ నెంబరు 5804/GHMC SLP 2023 BP. దాన్ని సవరించారు. ఎప్పుడు మార్చి 21, 2025 అంటే ఈ ఇయరే. దీని ప్రకారం దీనికి పర్మిషన్ ఏమి ఇచ్చారు? దీన్ని సెల్లర్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 2 స్టేర్స్గా వాణిజ్య భవనంగానే ధృవీకరించారంట. అసలు తిరకాసు ఏంటంటే నిర్మాణం పూర్తయిన తర్వాత అక్టోబర్ 10, 2025 జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లో మాత్రం అధికారులు మ్యాజిక్ చేశారు. అనుమతుల్లో వాణిజ్య భవనం ఉన్నది కాస్త ఇప్పుడు ఓసీ ఇచ్చేసరికి రాత్రే నివాస గృహంగా మారిపోయిందంట. ఇది మరి రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఇది అపార్ట్మెంట్ అన్నమాట. ఇది టైపింగ్ ఎర్ర అంటండి. అనుమతి ఇచ్చేటప్పుడు సవరణలు చేసేటప్పుడు లేని పొరపాటు కేవలం ఓసీ ఇచ్చే సమయంలో ఎలా వస్తుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివరణ కోరగా అది కేవలం టైపింగ్ ఎర్రని అధికారులు చెప్పడం గమనార్హం. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన చీకటి ఒప్పందం స్పష్టమవుతుంది. హెడ్ ఆఫీస్లోని షేర్లింగంపల్లి జోన్ సిటీ ప్లానర్ వెంకన్న, అసిస్టెంట్ సిటీ ప్లానర్ భార్గవిలు భారీగా ముడుపులు తీసుకొని బిల్డర్లకు లబ్ధి చేకూర్చారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయంట. దీనివల్ల 23 లక్షల కాంపౌండింగ్ ఫీజుతో అధికారులు సరిపెట్టేశారు. వాస్తవానికి నిబంధనల విరుద్ధంగా ఉన్న డివియేషన్ల ప్రకారం భారీ జరిమానా విధించాల్సి ఉండగా తక్కువ మొత్తంతో వీళ్ళు మామా అనిపించేశారంట. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆధారంగానే ఆస్తి పన్ను లెక్కిస్తారు. వాణిజ్య భవనానికి ఉండాల్సిన పన్ను రేటు కంటే నివాస భవనానికి పన్ను చాలా తక్కువ. ఓసీ రెసిడెన్షియల్ ఉండడం వల్ల భవిష్యత్తులో జిహెచ్ఎంసీకి రావాల్సిన లక్షలాది రూపాయల వాణిజ్య పన్ను ఆదాయానికి శాశ్వతంగా గండిపడుతుంది. ఎంత డబ్బులు తీసుకొని ఉండుంటే వీళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్కి రెసిడెన్షియల్ అని చెప్పి ఓసీ ఇస్తారండి వీళ్ళు. దీనివల్ల భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో జిహెచ్ఎంసీకి రావాల్సిన ట్యాక్స్ ఎంత బొక్క పెడుతున్నారు వీళ్ళు. దానికి వీళ్ళు గట్టిగా తీసుకొని ఉంటారు వీళ్ళు. ఎవరు? మన శేర్లింగంపల్లి జోనల్ సిటీ ప్లానర్ వెంకన్న, అసిస్టెంట్ సిటీ ప్లానర్ భార్గవిలు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇంతటి భారీ కుంభకోణం జరుగుతుంటే కమిషనర్, సిసిపి, అడిషనల్ సిసిపి వంటి ఉన్నతాధికారులు కళ్ళు మూసుకున్నారా లేక వారికి కూడా ఇందులో వాటా ఉందా అనే వాళ్ళు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు యథేచ్ఛంగా అతిక్రమించిన అధికారులపై ఏసీబీ విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. మరి ఆ టైపింగ్ ఎర్రర్ని మారుస్తారా లేదా టైపింగ్ ఎర్రర్ని కవర్ చేశారా? దీనిపైన విచారణ జరిపిస్తారా చూడాలి మనం.